హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో కేటీఆర్ గారు చాలా యాక్టివ్ గా ఉండేవాళ్ళు. ఇక ట్విట్టర్ లో అయితే ప్రతిపక్షాన్ని చెరువులు ఆడుకునేవాడు కేటీఆర్ గారు. కానీ అధికారం దూరమైన తర్వాత కేటీఆర్ ఏ ట్వీట్ చేసినా సరే కానీ ట్విట్టర్ లో మాత్రం నవ్వుల పాలవుతున్నాడు. ఆయన చేసిన ట్వీట్ కి స్ట్రాంగ్ గా కౌంటర్ అటాక్ చేస్తున్నారు నెటిజన్లు. ఇక బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో సున్నాకే పరిమితం కావడంతో మరింత డీలా పడిపోయిన కేటీఆర్ గారు పెద్దగా మీడియాలో కావచ్చు, పార్టీ కార్యక్రమాల్లో కావచ్చు పెద్దగా పాల్గొనడం లేదు. అయితే తాజాగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడంపై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. కేటీఆర్ చేసిన ట్వీట్ ని మనం గమనిస్తే 2004-06 సమయంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేల ఫిరాయింపులను ఎదుర్కొన్నామని, అప్పుడు తెలంగాణ ప్రజలు తీవ్రంగా స్పందించి ఆందోళనను ఉధృతం చేయడంతో చివరికి కాంగ్రెస్ తల వంచాల్సి వచ్చింది. చరిత్ర మరోసారి పునరావృతం అవుతుంది. ఇది కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు. ఈ ట్వీట్ కి ట్విట్టర్ లో నెటిజన్లు మాత్రం మామూలుగా స్పందించడం లేదు. 2014 నుండి 2018 వరకు, అలాగే 2019 నుండి 2022 వరకు టీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఇతర పార్టీ ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్లు కొనినప్పుడు సిగ్గు లేదా కేటీఆర్? ఇలా మొత్తానికి కేటీఆర్ చేసిన ట్వీట్ కి ఆయనకే కౌంటర్లు పడుతున్నాయని చెప్పవచ్చు. నిజమే మరి. 2014లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలనంతా బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు. అప్పటికి రాజకీయ విశ్లేషకులు, వివిధ హోదాలో ఉన్న వాళ్ళంతా అలా చేర్చుకోవడం కరెక్ట్ కాదు, పార్టీ ఫిరాయింపుని ప్రోత్సహించొద్దు, తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డది, తెలంగాణ పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది, కానీ ఇలా ఇతర పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను ఇలా చేర్చుకుంటే భవిష్యత్తులో నీ పార్టీకి ఇదే గతి పడుతుందని హెచ్చరించినా కానీ కేసీఆర్ వినకుండా తెలుగుదేశం పార్టీని ఖాళీ చేసి ఆంధ్రకు పంపించాలనే ప్రయత్నంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో చేర్చుకున్నాడు కేటీఆర్. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఖాళీ అయిన తర్వాత ఇక నాకు పోటీ కాంగ్రెస్ తోటే, ఇక కాంగ్రెస్ కూడా ఖాళీ చేయాలనే లక్ష్యంతో 2019లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు కేసీఆర్ గారు. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని కూడా ఖాళీ చేసే ప్రయత్నమే కాంగ్రెస్ చేస్తుంది. వాళ్ళను నువ్వు దెబ్బ కొట్టినప్పుడు వాళ్ళు కూడా తిరిగి దెబ్బ కొట్టాలి కదా. నువ్వు దెబ్బ కొడితే సైలెంట్ గా ఉండడానికి వాళ్ళు ఏమన్నా చేతగాని వాళ్ళు కాదు కదా. వాళ్ళు నీ పార్టీ పుట్టి ఎన్ని సంవత్సరాలు అయింది, వాళ్ళ పార్టీ పుట్టి ఎన్ని సంవత్సరాలు అయింది. సో దెబ్బకు దెబ్బ తీయాలి కాబట్టి అదే చేస్తున్నాడు. తెలంగాణ ప్రజలు ఎవ్వరు కూడా మీ వైపు నిల్చోవాలని కోరుకోవట్లేదు. ఈ విషయంలో మాత్రం మీరు భవిష్యత్తులో ఏమైనా ప్రజా ఉద్యమాలు చేసి తెలంగాణ ప్రజలకు గవర్నమెంట్ ఏం చేయకపోతే అప్పుడు మీరు ఏమైనా ప్రజా పోరాటాలు చేసి మీ వెనకాల ఉంటుందేమో, కానీ మీ పార్టీని ఖాళీ చేసే ఆ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ విషయంలో మాత్రం పూర్తిగా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వైపు, బీజేపీ వైపే. బీఆర్ఎస్ లో గెలిచిన ఎమ్మెల్యేనంతా కాంగ్రెస్ లేదా బీజేపీలో చేర్చుకోవాల్సిందే అని తెలంగాణ బిడ్డలు కోరుకుంటున్నారు. ఎందుకంటే నువ్వు ఒక పార్టీని, తెలుగుదేశం పార్టీని తెలంగాణలో నువ్వు నాశనం చేసినట్టు నీ పార్టీని కూడా నాశనం చేయాలని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. ఇది వాస్తవం. అందుకే కేటీఆర్ చేసిన ట్వీట్ కి ట్విట్టర్ వేదికగా కౌంటర్ అటాక్ చేస్తుంది. ఎందుకంటే అందుకే నువ్వు ఆ రోజు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించకపోతే ఈ రోజు నీ వైపు తెలంగాణ ప్రజలు నిల్చుండేవాళ్ళు. నువ్వు ఆ రోజు తప్పు చేసావు కాబట్టి ఆ తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే.